ఎంత గదే పీకే అది ఇప్పుడు లోపల టైట్ కాలేదా కాల ఇది బొమ్మ ఎంత ఉండేది డాడీ గ్యాస్ బుడ్డ వరకలు కూడా గుచ్చేస్తాను కప్పలు గుచ్చేసినాక ఈ బతికిన పరకలు ఇవి చేప పడ్డది ఇంకా కర్రమంటనా. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మెరుస్తున్నారు కందులు వికాస్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు అయితే మళ్ళా గుట్టెక్కుతాను. అంటే మొన్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలని పట్టడానికి కచ్చరలు మళ్ళీ గాలాలు అయితే వేద్దామని పోతాను. మొన్న ఒక్కటే చేప పడ్డది కదా, ఇలా కొంచెం కప్పలతో పడదామని చూస్తాను అన్నట్టు. ఇప్పుడైతే టైము సూర్యుడు అయితే నడినెత్తి మీద ఉన్నాడు. 12 అవుతుంది, 12 బాగా అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం గుట్ట మీదకి. ఈ ఎండల మీద దాకా ఎక్కే వరకు మాకు మొసగత్వం అయితే చూద్దాం. ఇక మీది పోయినాక కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ గుట్ట ఎక్కడానికి అయితే స్టార్ట్ అవుతాను. ఇప్పుడే ఇక్కడ మీద దాకా పోవాలి. మా డాడీ నేనైతే పోతాను, అలా కచ్చలు పట్టుకొని పోతాను. టైం వచ్చేసి 12 అవుతుంది. ఈ ఎండల గుట్ట ఎక్కడంటే దమ్ వస్తుంది, ఉడుకుతుంది కానీ దానికి అలా వాన వస్తుంది కావచ్చు. ఇప్పుడైతే పావుల వంత ఎక్కాం, ఇంకా ఎక్కాలి. ఈ ఎండ ఘోరంగా కొడుతుంది. మీది పోయినా కొంచెం మంచిగా కనబడుతుంది. ఇంకా మా నీడ మా కాళ్ళ కిందనే తిరుగుతుంది నీడ. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. మొత్తానికైతే గుట్ట ఈ ఒక్క 5 నిమిషాలలో పోదాం. పచ్చగానే వానలు కొట్టి కానీ మాకు గట్టిగా కుంటలు నిన్నంత వాన కొట్టాలి మాకు. ఘోరంగా మొసత్తాను కానీ పొద్దుగా ఎక్కితే ఇంత మొస రాదు కదా డాడీ, తక్కువ వస్తుంది. ఈ మా అక్క జల్లలో కొనేట నీళ్ళు తక్కువైనాయి. ఎప్పటి దాకా ఉంటాయా నీళ్ళు ఇలా? తొందరనే పోతాయా? ఏడా గ్యాస్ మొత్తానికైతే గుట్ట మీదకి అయితే వచ్చినాం. ఇది అక్క జల్లలో కోనేరులు ఇవి. బొంద కోనేరు అంటాం, అది దేవుని కోనేరు. అందులోనే మనకి బుడవాకలు పట్టినాం మొన్న. ఇదైతే మా గుడి, గుట్ట మీద వెనకటి నుంచి ఉన్న గుడి ఇది. ఈడ మీద ఒక కప్పలు అయితే ఉంటాయి. మనం ఈరోజు మొత్తం కప్పలతోని కొర్రమీన చేపల వేట. ఇది ఏమైంది? ఇది మా గుడి లోపల శివలింగం ఉంటుంది అన్నట్టు. వెనకటి నుంచి ఉన్నది అన్నట్టు మనకి ఈ గుడి. ఇప్పుడైతే ఇక్కడ కప్పలు ఉంటాయి. ఈ కప్పల్ని మనం దొరకబట్టుకొని మనం కొర్రమీన చేపలకైతే యూజ్ చేస్తాం. 5-6 గలనా ఉత్తరు ఉన్నాయి కప్పలు. గల్ల చూడబా మొన్న అన్ని ఎటు పోయినాయి మరి ఇల్లు ఉండే కాదే, ఇలా చాలా ఉండే కప్పలు. ఎట్లా మారిపోయినాయా? ఇల్లు ఏమి ఉంచుదామా? ఎట్లా పడతావు? అయితే ఉన్నాయి. మనం ఈ కప్పలను అయితే ఇప్పుడు దొరకబట్టాలి. ఇలా ఆ షిప్పతోనే నీళ్ళు చల్లుతాడు. చల్లితే అన్ని కప్పలు ఒక దగ్గరకు ఉన్నాక పునుకు పట్టి దొరకబట్టి పట్టుకపోతాం. మరి వెళ్ళేసుకోపో. అల్లొకటి పచ్చి సంచి ఉన్నది కదా, ఒకటి సంచి కవర్లు వేసుకుంటాయి. ఆ సంచిలో వేద్దాం, నీళ్ళు చల్లుతాం. ఇప్పుడు అల్ల రాకపోతే కదా నీళ్ళు కదా.
కప్పల కోసం మా తిప్పలు. ఎక్కడ ఒకటి పోతాను వాగు పోయినట్టు కూడా కప్పలు ఇళ్ళనే ఉంటాయా? కప్పలు కూడా పోతాయా? కనుకైతే నీళ్ళు దగ్గర పడ్డాయి. దగ్గర పడ్డాక కప్పలు అనేది దొరకబడతాం మేము. ఈ కప్పలకు మంచిగా పడతాయి అని వెనక నుంచి ఈ ప్లేస్లో కప్పలు ఉంటాయా? మనకి ఎక్కడ లేకుండా కానీ ఇదైతే కప్పలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ ఈరోజు వాన కొట్టంగానే మళ్ళీ ఇది నిండుతుంది కావచ్చు. అయినా ఊరుతాయా నీళ్ళు ఇలా ఇట్లా? కానీ ఇనికే అన్నట్టు నీళ్ళు ఎప్పటికి ఉంటాయి, ఎండాకాలం కూడా ఉంటాయి నీళ్ళు ఇలా. ఉనుకు పట్టదా ఆయన నోడు వల్ల? ఉనుకు పట్టదు. ఇట్లా పట్టుకుంటాయి ఇక ఇలా చేయి పెట్టి ఇలా పోతానే చూపెట్టు కప్పలు. ఈ కప్పలకే మంచిగా పడతాయి కదా. ఒక్కటి దొరికింది. పెద్దగా ఉన్నది అది. ఇక్కడికి వచ్చినాయి రెండు. అల్ల చిన్నగా ఉన్నాయి కొంచెం. అదే దాటినా మొన్న చాలా ఉండేనే. చిన్నగా ఉన్నది. 3 పడ్డాయి గైస్. ఇది ఇంకొకటి అన్నట్టు. అదేమో అల్ల ఏం లేవు, ఒక 5-6 దొరికినాయి. ఇలా చాలా ఉన్నాయి కప్పలు. పోతాయి మళ్ళీ కట్టని కొంచెం తత్తాయి కదా ఇళ్ళకు. ఇట్లా పట్టుకో. చేయబడుతుందా? ఏది పడ చూడ. కుంటే గీరున్నది, పక్క గీరున్నది. గడ్ల గడ్డ చూపెట్టి అలా కనబడతాయి. ఇక్కడ పడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఇందులో కప్పలు అయితే ఉన్నాయి ఈ సంచిలో. ఒక 10 దొరికినాయి అని 10 అయితే దొరికినాయి. ఇక లేవు ఇక కప్పలు. ఇక ఇప్పుడే పిల్లలు ఉన్నాయి అన్నట్టు. అవి ఇంకొక 10-15 రోజులు అయితే సెట్ అవుతుంది అని అవి. అవన్నీ పెద్దగా అయినాక చూద్దాం తర్వాత. ఇప్పుడైతే 10 అయితే దొరికినాయి. ఈ 10 అయితే గాలాలు అయితే వేద్దామని ఇక పోతాను మన మైసమ్మ కొనేట్లకు. గైస్ మొత్తానికి అయితే మైసమ్మ కొనేట్లకు వచ్చిన. ఇక గాలాలు కట్టుకుంటా ఈ కప్పలను అయితే గుచ్చి వేస్తాం అన్నట్టు. చూడాలి. ఇది కప్పలకు పడేది ఉంటే కప్పలు ఎక్కడనే ఎంకలాడుకొని మరి వచ్చి వేయాలి. తొక్కిలు బుర్ర మన కింద వచ్చు.
గైస్ ఇక దారం అయితే తీస్తాను, ఎందుకంటే ఒక నీళ్ళ మధ్యలో ఉన్నది బొమ్మ చేప. ఈ బొమ్మ చేపకు కప్ప ఉచ్చి ఎత్తే ఇది ఉన్నది కనబడుతుంది. తీ చాన్నది దాన్ని తెంపినా కానీ 5-6కి సెట్ అవుతుంది. 10 కాలాల దాకా తీయలేదు. నీ అన్నీ కట్టుకుంటా అంటే నువ్వు వేయి. ఇంకా నీడకు కడదామా? ఏమవుతుంది దీన్నే కడదామా? చాలు తీ, కడి చేసి అట్నే పెట్టు. పోతాయి కానీ అది కట్ చేసి బయటికి పెట్టి రౌతులు పెట్టు చుట్టూ. కడతావా? ముళ్ళి 1-2 ముళ్ళి. గ్యాస్ ఇక కప్పకైతే గాలం అయితే గుచ్చుతాను. ఇది తొంటికి వెళ్ళి గుచ్చాలట. తొంటికి గుచ్చి మళ్ళీ వెనక తొంటికి గుచ్చాలి. మళ్ళీ వెనక తొంటికి గుచ్చాలి. ఇట్లా లేవట్ పట్టుకో, ఇట్లా కప్పను గిట్టు చూడు. నువ్వు కూడా కప్ప కనబడతలేదు. నన్ను చూడు. అయ్యో కొంచెం గిట్టు తిప్పు. నా దిక్కు కప్ప అట్లా. గ్యాస్ ఇక ఇదైతే కప్ప అయితే కూర్చున్నాం. ఇక దానికి గాల్పు కొట్టాలి. అయితే అక్కడైతే పిల్లలు ఉన్నాయి. ఇక తల్లి చేప పడదామని అయితే ఒక గాలం అయితే ఇసిరేస్తాడు. ఇసిరేసి మెల్లగా ఇట్లా ఇగ్గు. ఇప్పుడు ఫిషింగ్ రాడ్ కాదు, ఇసిరేస్తే అత్త చూడక అట్లా మెల్లగా ఇగ్గు. మెల్లగా ఇగ్గు. ఇటు ఆడనే ఉన్నది తల్లి. ఆ పక్కకు ఉన్నది తల్లి. ఇటు ఉన్నాయిగా. అత్తానే లోపల ఏమో కర్రే కనబడుతుంది. చేపనేనా? ఆనే ఉన్నది. తీసినావు ఇప్పుడు నువ్వు ఇవ్వరాగా తీసినావు. కాడు పూస్తే నీళ్ళల్లో తేలుంటుంది అన్నట. ఈ కప్పకు తోలుకు కుచ్చి ఊదాలి అట్లా. కొంచెం వచ్చింది. గైస్ ఇట్లయితే కప్పలకైతే గాలాలు గుచ్చి గాడుపుది మన వీళ్ళు వేస్తే కోనేట్లయితే అయితే చేపలు అయితే పడతాయి. చూద్దాం ఇక సాయంత్రం వరకు ఏం చెప్తాయి. మంచిగా ఏడెత్తావు ఇది అటే కాలుస్తాను అన్న. అది మునగలే కాదు, మునిగింది కాదు. ఆ చేప మళ్ళీ అటే పోతుంది. పుడుతుందో మంచిగా నీళ్ళ మీదనే ఉన్నది కప్ప. రౌతులా అప్పుడు మనం బొచ్చ రౌతులు పట్టుకొచ్చి వేసినాం కదా.
గ్యాస్ ఇట్లయితే కప్పలను అయితే కూర్చున్నాం. కూర్చి ఇట్లా రౌతులు పెట్టుకుంటా కట్టెలు అయితే ఆడికిడికి అయితే వేసినాం. చేప పడితే గుంజుకోపోకుండా అయితే కట్టెలు అయితే పెట్టినాం. గ్యాస్ ఇట్లా నీళ్ళ మీద తేలుతాయి అన్నట్టు కప్పలు. అట్లా గాలి ఊది ఇట్లా వేస్తే అప్పుడు చేప వచ్చి చూసి ఇక్కడ కదులుతుంటుంది కదా, లట్టుకున్న కొట్టుకొని తింటుంది అన్నట్టు. తిందాం అన్నప్పుడు కొడితే కప్ప బయటికి పోతుందట. ఇట్లా కూర్చున్నాం అన్నట్టు. చూద్దాం రేపటి వరకు అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంటి వరకైనా కొట్టేది ఉంటే కొడతాయి. వేసినావు అక్కడొకటి 3, 1, 2, 3, ఇదొకటి 4, 5, 6, 7, 8, 9 గాలాలు కప్ప గాలాలు. మొత్తానికి అయితే 9 గాలాలు అయితే వేసినాం. ఈ పిల్లల తల్లి అయితే కొడుతుంది కావచ్చు. మాకైతే ఇదే ఆశ ఉన్నది. ఎందుకంటే అది పిల్లలు తల్లి ముంగట పోతా అంటే పిల్లలేమో వెనక పోతానే అన్నట్టు. మన కప్ప ఒక్కడేసినాం. ఈ దారం కనబడుతుంది కదా, బుడ్డవరకు వెళ్ళేద్దాం. ఇచ్చిపెట్టిందా చేప పడ్డది. కర్రమంటనా భూమి అనుకున్నాను. పిల్లలదేనా అది? పిల్లల తల్లేనా? వస్తుంది. కర్ర మట్ట పడ్డది. పిల్లల తల్లి కాదు, పిల్లల తల్లి పెద్దది. సంచినే పెట్టుకోయి కానీ అటు పోయి బుడ అక్కడ గుచ్చుకుంటా సాపుకుంటూ ఎత్తుకుంటుంటాయి. గ్యాస్ బుడ్డ వరకలు కూడా గుచ్చేస్తాను. కప్పలు గుచ్చేసినాక ఈ బతికిన పరకలు, ఇవి బతికిన పరకలతోని కొర్రమీన చేపల వేట. ఇక్కడనే కచ్చలు వేసి అక్కడికి ఇక్కడ పడ్డాయి కదా, మేము మిట్టుకుంటానే. ఇవి బుడ్డ వరకలకైతే ఈ మధ్య పెద్ద చేపలు కంటే అంటానే. ఏంటిదే? ఇక్కడ 2 గాలాలు. గిల్ల 2 వేద్దాం. పడ్డాయి దారాలు ఇటు పట్టుకొచ్చి ఈ కట్టెల గిన్నె కూర్చోద్దాం. కానీ 2 గిల్లు ఒకటిగా చూడుగా, గిడ 3, మళ్ళీ కదా ఇంకోటి 4, అది 5, 6, 7,
8, 9, 10. 10. ఈ 11, 12, 13, 14. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 21, 22, 23, 24, 25 కాలాలు వేసినాం. ఉన్నది ఉన్నదా ఏమో నాకు తెలియదు. నాకు తెలియదు గజ్జి అంతే. గదే పీకే అది ఇప్పుడు లోపల టైట్ కాలేదా కాల చేపనేనా? అయ్యో అయ్యో ఉబ్బర వీడియో పెద్దదే కానీ చచ్చిపోయింది. నోరు తెల్ల పెట్టే ఎప్పుడు పడ్డది అది? కొసగా ఉన్నది ఊసిపోవు. ఓ కొస పెద్దగా ఉన్నది అట్క. బొమ్మ ఎంత ఉన్నది డాడీ? ఏంటిది కచ్చరానా? ఏడేయాలి నాకు చెప్పవా? కచ్చర ఏడుతో ఆడిపో. ఓ ఇది కూడా టైట్ అయినదా? టైట్ అయిందా? లూజ్ ఏమన్నది ఇట్లా ఈ కట్ట కిందకి వెళ్ళి గల్లేసినావు కదా? కట్టేసినావని బొమ్మ పడతా అనుకుంటే కొర్రమాట పడ్డది. ఎర్రపిల్లలది తల్లి గీడు ఉన్నాయిగా. ఎర్రపిల్లలది తల్లి గీడు ఉన్నది. ఇట్లా ఆడితే పడుతుందా కప్పను?